బాప్టిజం పొందిన తరువాత, యేసుని నమ్ముకున్న తరువాత 7 విధాలైన క్రియలు పరిశుద్ధాత్మ దేవుడు నీలో జరిగించి నిన్ను తన బిడ్డగా స్వీకరించి తనలో ముద్రించుకొని నీలో తను ఉండి నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. 7 విధాలైన క్రియలు నీలో జరుగుతాయి దేవుని బిడ్డలారా. ఏంటి ఆ క్రియలు అన్నప్పుడు, స్టాండింగ్ బిఫోర్ గాడ్. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని రక్షకుడిగా నమ్ముకొని బాప్టిజం తీసుకుంటావో దేవుని యొక్క సన్నిధిలో నిలబడే అర్హతను సంపాదించుకుంటున్నావు. అంటే నీలో ఉన్నటువంటి పాపములన్నీ పరిహరింపబడి నీవు దోషిగా కాకుండా నిర్దోషిగా వచ్చి ఆయన సన్నిధిలో నిలబడే ఆ అర్హతను సంపాదించుకున్నావు. రెండవదిగా రీజనరేషన్ అనగా ఏ చేంజ్ ఆఫ్ నేచర్ ఫ్రమ్ గాడ్. నీ స్వభావము నీ గుణగణాలు పోయి దేవుని స్వభావము దేవుని గుణగణాలు నీలోకి రావటం ప్రారంభం అవుతాయి. మూడవదిగా రిపెంటెన్స్, ఏ చేంజ్ ఆఫ్ మైండ్ అబౌట్ గాడ్. నీలో మార్పు అనేది కలుగుతుంది, లోతైన మార్పు వస్తుంది. ఆ మార్పు నిన్ను దేవునికి సమీపంగా దగ్గరగా తీసుకుని వెళ్తుంది. నాలుగవదిగా కన్వర్షన్, ఏ చేంజ్ ఆఫ్ లైఫ్ ఫర్ గాడ్. ఆ మార్పు నిన్ను ఎంతగా ప్రేరేపిస్తుందంటే, ఆ జీవితం జీవిస్తే ఎవరి కోసం జీవించాలనిపిస్తుంది నీకు? దేవుని కోసమే. ప్రభు వాక్యం కన్నా అంతకన్నా విలువైంది నీ జీవితంలో ఏది లేదు. దేవుని వాక్యానికి మాత్రమే నేను ప్రాముఖ్యత ఇస్తాను. నా సొంత ఇష్టం కన్నా, నా బంధువుల ఇష్టం కన్నా, నా పిల్లల ఇష్టం కన్నా దేవుని ఇష్టానికి మేము విధేయులం అవుతాము అనే తత్వం నీలోకి వస్తుంది. ఆ తర్వాత ఐదవదిగా అడాప్షన్, ఏ చేంజ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ గాడ్. దత్తపుత్రులుగా దేవుని కుటుంబంలోనికి మనం రావటం అనేది జరుగుతుంది. దేవుని కుటుంబమే నీ కుటుంబంగా మారిపోతుంది. దేవుని కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఒకసారి ప్రభువులోకి వచ్చిన తర్వాత లోక ఆచార పద్ధతులు కాకుండా దేవుని వాక్యానికి సంబంధించిన విషయాలకి, సంఘ సహవాసాలకి, ఉపవాస పండుగలకి, అయితే ప్రార్థనలకి, వీటికి మనం అధికమైన ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభిస్తాం. అనగా మనము లోక కుటుంబంలోంచి దేవుని కుటుంబంలోనికి మనము మార్చబడ్డాము. తర్వాత ఆరవదిగా శాంక్టిఫికేషన్, ఏ చేంజ్ ఆఫ్ సర్వీస్ అంటూ గాడ్. నువ్వు దేవుని కోసం సేవ చేయాలి అనేటువంటి ఆ తత్వము నీలో అధికమవుతుంది. దేవుడిని హృదయాన్ని శుద్ధీకరించి సేవా మనస్సు నీలో పెట్టి నీ దృక్పథాన్ని, నీ ఆలోచనలు మార్చి నీ హృదయం యొక్క సరిహద్దులు విశాలపరచబడి ప్రతి ఒక్కరి మేలు కూడా కోరుకునేటువంటి తత్వం నీలో రావటం నువ్వు చూడగలుగుతావు. ఏడవదిగా గ్లోరిఫికేషన్, ఏ చేంజ్ ఆఫ్ ప్లేస్ విత్ గాడ్. ఈ బాప్టిజం పొందిన తర్వాత దేవుని మహిమలో నీకు కూడా స్థానము కలిగి ఉంటావు. హల్లెలూయా. అనగా పరలోక పట్టణంలో నీకు స్థానం ఉంటుంది. యేసు ప్రభువారు ఏమన్నారంటే, మీ జీవము నాలో దాచబడి ఉన్నది అంటున్నాడు ఆయన. నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడే ఉంటారు. నేను మీ కొరకు అనేకమైన నివాసాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అనేక నివాసాలు నేను మీ కొరకు సిద్ధపరిచానని ఆ ప్రభువు వారు, ఆ దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. దైవజనమా, ఇట్టి రీతిగా బాప్టిజం పొందిన తర్వాత దేవుని కుటుంబంలోనికి వచ్చిన తర్వాత ఇన్ని విధాలైనటువంటి మార్పులు చేర్పులు నీలో సంభవిస్తాయి.